విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఎంతసేపు నీ సోదేంటని తిడతారేమో. ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళిపోదాం ఆర్ట్ ఫామ్ లోకి. సో మా కోసం ఏది ఫస్ట్ చేస్తారు? మీ ఇష్టం. ఓకే, ప్రజెంట్ అయితే సరిపోదా శనివారం మహాత్యమా అని ఎస్జే సూర్య గారి వాయిస్ బీభత్సంగా హైలైట్ అవుతుంది, చూద్దాం అనుకుంటున్నా. సో ఎస్జే సూర్య గారి వాయిస్ మాక్సిమం ఇప్పుడు వరకు ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ టచ్ చేయలేదు అనమాట. అవును, మాక్సిమం చేయాలి. ఆయన వాయిస్ ఆయనే దింపేయగలరు అలాగా డిట్టో. తెలుగులో ఆయన మాట్లాడే విధానం చాలా బాగుంటది అనమాట. సినిమా పరంగా వేరు, ఆడియో లాంచ్ లో మనం చూస్తున్నప్పుడు బాగుంటది అనమాట. మార్క్ ఆంటోనీ డైలాగ్ లో మార్క్ ఆంటోనీ అనే మూవీలో రీసెంట్లీ వచ్చింది. అందులో ఒక డైలాగ్ చాలా ఫేమస్ అయింది అనమాట. సిల్క్, అరే సిల్క్ అంటే నాకు చాలా ఇష్టం రా, ఇట్లా అంటాడు అనమాట. సరిపోదా శనివారంలో వేరే వెర్షన్ ఉంటది అనమాట. టాయిలెట్స్ ఎక్కడున్నాయని నన్ను అడుగుతాడండి శోభా వీడు. టాయిలెట్స్ ఎక్కడున్నాయో చెప్పే వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? అన్నయ్య సీఎం వచ్చాడు అన్నయ్య, బార్గేట్ దగ్గర నుంచున్నాడు. వెంటనే షూటర్ వచ్చాడు, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. వాడు మళ్ళీ వస్తాడన్నయ్య, మళ్ళీ చంపేస్తాడన్నయ్య వాడు. కొట్టించుకొని నవ్వుతాడేంటి సోదా వీడు, ఆ డైలాగ్ ఒకసారి. కొట్టించుకుని నవ్వుతాడేంటి సోదా వీడు. అట్లా సూపర్. నెక్స్ట్ హర్ష సాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. హర్ష సాయి గారు కూడా చాలా ఆ మధ్యకాలంలో మంచి ఫ్యామ్. ఈ మధ్య మనందరికి తెలిసిందే కొన్ని విషయాలు, కానీ అయినప్పటికీ ఆయన ఎంతో మందికి హెల్పింగ్ నేచర్ ఉండదు. సో ప్రతి ఒక్కరిలోనూ నెగిటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది. కాకుండా ఆయన ఒక వాయిస్ ఒకటే తీసుకుందాం, ఆ 2000. బేసిక్ గా హర్ష సాయి గారు కొన్ని షార్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట. మనం స్క్రోల్ చేస్తుంటే ఎట్లా ఉంటదంటే, హాయ్, ఈ స్కూల్ బాయ్ కళను ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం. కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేని వాళ్ళ లిస్ట్ మేము సేకరించాం. ఆ లిస్ట్ లో ఒక అబ్బాయి ఎత్తిను స్కూల్ ఫీజు అంతా ఎక్కువ కానప్పటికీ ఎందుకు కట్టలేదని ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, ఆ అబ్బాయి 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారిని కోల్పోయాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. దట్స్ ఇట్. అయితే ఏంటి, మనం ఉన్నాం కదా, ఒక్కసారి ఇచ్చి చూడండి, ఆ మజా ఏంటో మీకే తెలుస్తుంది. వావ్. నెక్స్ట్ గరికపాటి గారు మాట్లాడే విధానం, చాలా మంది అందరూ రెగ్యులర్ గా కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి తీసుకుని మాట్లాడుతూ ఉంటారు. అట్లా కాకుండా ఆడపిల్ల గురించి కూడా మాట్లాడుతుంటారు. ఈ మధ్య కాలంలో పానీపూరి వచ్చిందమ్మా, ఇది ఒక వెర్షన్ ఉంటది, అది ఎలా ఉంది ఇది ఎలా ఉంటది అనేది మీకు చూపిస్తాను అనమాట. ఆడపిల్లల గురించి మాట్లాడుతుంటారు. ఓకే, పానీపూరి గురించి మాట్లాడినప్పుడు ఎలా ఉంది? పానీపూరి అమ్మ, పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం. సరిగ్గా వాడొక మురుఖాలో పక్కన పెట్టుకుని కూర్చుంటాడు. అవేవో గారుల్లాగా బూరుల్లాగా గుండ్రంగా ఉంటాయి. దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, వాడి చేయి పవిత్రం, ఆ గరిటి పవిత్రం, పక్కన మురుఖాలో కూడా మహా మహా మహాపవిత్రం అమ్మ. ఇది తినడానికి ఇదిగోండి యువకులు ఇంకా వేయి ఇంకా వేయి ఇంకా వేయి అంటుంటారు. మనం తినే దానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ రుచి ఉండాలమ్మా. ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు బొద్దుగా చెడిపోతున్నారమ్మా. 18 ఏళ్ళు వచ్చిన ఆడపిల్ల సెల్ ఫోన్ పట్టుకుని మేడపైకి వెళ్తుందంటే తల్లిదండ్రులు వచ్చి గద్దించాలి. అంతేగాని నా బాయ్ ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుందంటే కుదరదు. ఈ టైప్ ఆఫ్ వీళ్ళు అట్లా. పానీపూరి గురించి ఎవరు ఎన్ని చెప్పినా సరే తోడా ప్యాస్దాలు. అందరికి పానీపూరిలో అమ్మాయిలే దొరుకుతారు కాన్సెప్ట్ లో. అరండి ఎవర్ గ్రీన్ టాపిక్స్ అన్నమాట. అవునవును, అమ్మాయిలకి పానీపూరి అంటే బాగా ఇష్టం. అబ్బాయిలు కూడా తింటారండి. అంటే ఎక్కువగా ఏ పానీపూరి బండి దగ్గర చూసినా అమ్మాయిలు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు అనమాట. అబ్బాయిలు ఎక్కువగా కనిపించరు. అందుకని పానీపూరి పెట్టేవాడు అబ్బాయే. అదే అదే. ప్రకాష్ రాజ్ గారిది చేద్దాం. ప్రకాష్ రాజ్ గారు విలక్షణ నటుడు. ఆయనలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే, సో ఆయన ఫీల్ అవుతూ మాట్లాడితే ఎట్లా ఉంటుంది, అదే ఆయన సీరియస్ గా మాట్లాడితే ఎట్లా ఉంటుంది, ఆయన నవ్వుతూ మాట్లాడితే ఎలా ఉంటుంది, వేరియేషన్స్ చూపిస్తాను నేను ఎక్కువగా. బేసిక్గా ఏ ఆర్టిస్ట్ అయినా ఆయన ఎలా మాట్లాడతాడు డైలాగ్ చెప్పేయడం కాదు, ఆయన వేరియేషన్స్ ఏంటనేది అవి చూపించడం నాలో ఉన్నటువంటి ప్రత్యేకత అనమాట. సో ఇప్పుడు ఇదే ప్రకాష్ రాజ్ గారు పరుగు మూవీలో ఏడ్చుకుంటూ మాట్లాడతారు, ఫీల్ అవుతూ. వాళ్ళ అమ్మాయిని ఫ్రెండ్స్ అందరూ కూడా తీసుకువెళ్ళిపోయినప్పుడు లేచిపోయిందని బాధపడుతుంటారు. అప్పుడు ఎలా ఉంటుందంటే, మహాలక్ష్మిరా
నా బంగారు తల్లి మహాలక్ష్మి పుట్టాక నాకు డబ్బు వచ్చింది, ఆస్తి వచ్చింది, పలకబడి వచ్చాయి, అన్ని వచ్చారు. కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం చేశారు? లేపుకుపోయారు కదరా నా బంగారు తల్లి. తీసుకురండ్రా ఎక్కడో రే నా మహాలక్ష్మి తీసుకురండ్రా రే. ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. నైస్. సో ఇదే ప్రకాష్ రాజ్ గారు ఓల్డ్ మూవీస్ లో కొన్ని పాత సినిమాల్లో చూసుకుంటే నేను మోనార్క్ని, నన్ను ఎవడు కూడా మోసం చేయలేడు. ఈ ఈ ఈ యాంగిల్ ఒకటి ఉంటది అనమాట. ఓకే. ఒక్కటి సినిమా చూసుకుంటే మనందరికి తెలుసు. స్వప్నే కదా ఇప్పుడు. ఓకే. సో స్వప్న అనే డైలాగ్ అందరికి ఎలివేట్. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఏం చేస్తాడంటే అందరికి నోటెడ్ అయింది చేస్తాడు అనమాట. అది చేస్తే కొంచెం వాళ్ళు కూడా కొంచెం ఉరువృత్తులు అవుతారు కదా, ఆ టైప్ ఆఫ్ లో ఉంటది. సో ఆ డైలాగ్ ఎలా ఉంటది అంటే, రాయ్ ఎవడ్రా నువ్వెవడువో నాకు తెలీదు, కానీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నా ఇంటికి వచ్చి నా ఇంట్లో బంగారం మొత్తం దోచుకుపోయినా నేనేమన్ను, నా దగ్గర ₹1,00,00,000 పట్టుకుపోయినా తిరిగి మళ్ళీ సంపాదిస్తా. అరే కానీ నా స్వప్నాన్ని ఎత్తుకుపోతావురా. స్వప్న అంటే ఏమనుకున్నారా? అది నా గుండె, నా ప్రాణం, నా లవ్వు. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బమ్మన్రో నేను. రాయ్ ఏడు బాడీలో నుంచి ఎవరికి ఏ పాటు కావాలో లాక్కొండ్రో. ఇట్లా ఉంటది. చాలా సంతోషం అమ్మా, ఈ రోజు నిన్ను కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నమస్తే ప్రకాష్ రాజ్ గారు, తొందరగా వెళ్ళిపోండి, ఇంకొకరితో పని ఉంది.